స్రవంతి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడిగావు. సో ఆధ్యాత్మికతని నిర్వచించే మొనగాడు ఇంతవరకు పుట్టలేదు. లావో త్సు అనే ఒక గ్రేట్ మాస్టర్ ఒకసారి ఇట్లా అన్నాడు. తను తావో అనే ఒక ధ్యాన పద్ధతిని, ఒక ధ్యాన మార్గాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్పవాడు. ఆ తావో అనే తత్వానికి ఫండమెంటల్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుందన్నమాట. అదేమిటంటే, ఏదైతే నిర్వచించబడుతుందో అది తావో కాదు, ఏదైతే మాటలు చెప్పబడుతుందో అది తావో కాదు అంటాడు లావో త్సు. అని తావో గురించి చాలా చెప్పాడు. అదే ఒక పారాడాక్స్. అంటే ఆధ్యాత్మికత నిర్వచించడం అసాధ్యం కనుకనే చెప్పాలి. నిర్వచించగలిగిందని చెప్పడం ఏమిటి? ఎగ్జాంపుల్, ఒక ప్లాస్టిక్ చెంబు ఉంది, అది కనిపిస్తుంది, పట్టుకుంటే తగులుతుంది, దాని రంగు తెలుస్తుంది, దాని బరువు తెలుస్తుంది. దాని గురించి నిర్వచించడం ఏమిటి? అక్కర్లేదు. కానీ ఒక గులాబీ పువ్వు సుగంధాన్ని పట్టుకోవడం చాలా కష్టం, దాన్ని మాటల్లో పెట్టడం చాలా కష్టం. దాన్ని నిర్వచించే ఒక ప్రయత్నం ఆధ్యాత్మికత. కొన్ని చిన్న చిన్న విషయాలతో దాన్ని అనలైజ్ చేస్తాను. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది, భాష అంటే ఏమిటి? కొన్ని లక్షల కోట్ల పదాల సముదాయం, కొన్ని పదాల కలయిక వల్ల స్ఫురించే ఒక అర్థం. కమ్యూనికేషన్కి ఒక మార్గం భాష. ఈ భాషలో ఉన్న అన్ని పదాలు కావు. కొన్ని పదాలు, కొన్ని సంకేతాలు, కొన్ని అనుభవాలు. ఉదాహరణకి, చెంబు అనే పదం, ప్రేమ అనే పదం భాషలో 2 పదాలు కావచ్చు, కానీ జీవితం యొక్క డైమెన్షన్లో ఆ 2 వేరే వేరే తలాల్లో ఉన్నటువంటి పదాలు. ప్రేమ అనేది అనుభవయోగ్యమైనటువంటి పదం. అది అనుభవిస్తే తప్ప దాని గురించి చెప్పడం కష్టం. అట్లాగే ధ్యానం, అట్లాగే ఆకలి, అట్లాగే నిద్ర, అట్లాగే శృంగారం, అట్లాగే దైవత్వం, బ్రహ్మానందం, పరమానందం, ఇవన్నీ అనుభవించదగ్గ పదాలు. అలాగే ఆధ్యాత్మికత అనేది కూడా ఒక పదం కిందికి రాదు. అది ఒకానొక దిశ వైపు మనిషిని సూచించేటువంటి, మనిషిని చూసే విధంగా చేసే ఒక సంకేతం మాత్రం. ఇప్పటి వరకు మనకి పుస్తకాల్లో అందుబాటులో ఉన్నటువంటి రకరకాల డెఫినేషన్స్ ఎన్ని చెప్పినా ఆ చెప్తున్న వాడికి అదేమిటో తెలియకపోతే నిరర్థకం. ఆధ్యాత్మికత అనేది ఒక స్థితి, ఒక డైనమిక్ స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే ఒక చైతన్య స్థితి అని చెప్పొచ్చు. ఉదాహరణకు, ఒక పుట్టిన పిల్లవాడు ఉన్న స్థితి ఆధ్యాత్మికత యొక్క స్థితి. కానీ అది ఆధ్యాత్మికత అని అతనికి తెలియదు. హీ ఈజ్ ఇన్నోసెంట్. అతని అమాయకత్వం వల్ల అతను తెలుసుకోలేడు. సో మెల్లమెల్లగా మనిషి ఆధ్యాత్మికతను కోల్పోతాడు. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒక పెద్దవాడు ఏడుస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఆకలి కోసం ఏడుస్తున్నాడు, ఒక పెద్దవాడు తన ఆస్తి కోసం ఏడుస్తున్నాడు. ఈ 2 ఏడుపులు ఒకటి కావు. మొదటి ఏడుపు అస్తిత్వంలోంచి, రెండో ఏడుపు అజ్ఞానంలోంచి పలుకుతున్నాయి. ఒక పిల్లవాడు ఏడిస్తే నిద్ర గురించి, ఆరోగ్యం గురించి, ఆకలి గురించి, ప్రేమ గురించి, ఒక అనుభూతి గురించి ఏడుస్తాడు. ఆ ఏడుపు ఆధ్యాత్మికత. అవి పొందినప్పుడు వాడి కళ్ళల్లో ఒక స్పార్క్,
ఒక చక్కటి మెరుపు మనకు కనిపిస్తుంది. అది ఆధ్యాత్మికత. ఆ పిల్లవాడి చుట్టూ ఒక గమ్మత్తైన ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అది ఆధ్యాత్మికత. పువ్వు చుట్టూ సుగంధం మాదిరిగా. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్ అని. అంటే ప్రతి మనిషి మళ్ళీ శిశువు అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆకలి, నిద్ర, ప్రేమ వీటి కోసం తహతహలాడే శిశువు ఆ సెన్సిటివిటీని మర్చిపోయి వయస్సు పెరుగుతున్న కొద్దీ పనికిరాని విషయాల గురించి ఏడవడం మొదలు పెడతాడు. మళ్ళీ ఆధ్యాత్మికతలోకి ప్రయాణం చేసేవాడు, అంటే తనలోకి తాను తొంగి చూసుకునే ప్రయత్నం చేసేవాడు, ఈ ప్రాపంచిక విషయాల గురించి ఏడవడం మానేసి మళ్ళీ ప్రకృతికి సంబంధించిన విషయాల వైపు తన మనసు మొగ్గి వాటిని అర్థం చేసుకోవడం కోసం ఏడిచే ప్రయత్నం ఆధ్యాత్మికత. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏదైనా చూడాలి అంటే చూసేవాడు ఉండాలి, చూసేవాడు చూడబడేది రెండు అవసరం. సినిమా తీస్తున్నారు, చూసేవాడు లేకపోతే ఎట్లా? ఎవరో వండుతున్నారు, తినేవాడు లేకపోతే ఎట్లా? ఎవడో పెయింటింగ్ వేశాడు, చూసేవాడు లేకపోతే ఎట్లా? ఎవరో పాడుతున్నారు, వినేవాళ్ళు లేకపోతే ఎట్లా? సో వేరే వాటిని చూడటం మానసికత, ప్రపంచం. తనను తాను చూసుకోవడం ఆధ్యాత్మికత, ప్రకృతి. సో తనను తాను చూసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికత. దానికే మనకున్న రకరకాల వక్తవ్యాలు ఉన్నాయి. అంతరంగిక ప్రపంచంలోకి తొంగి చూసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది అని అందరూ చెప్తున్నారు. అంతరంగ ప్రపంచం అంటే ఏంటి? ప్రకృతే. మనస్సును సర్జరీ చేసి ఈ ప్రాపంచిక విషయాలతో కప్పేసిన మేఘాలని తొలగించి ఒక్కసారి ఆ విశాలమైన ఆకాశాన్ని చూసే ప్రయత్నం ఆధ్యాత్మికత. ఒకసారి రమణ మహర్షిని ఎవరు అడిగారు, సార్ ఎలా ఒక జ్ఞానోదయం అనే వ్యక్తిని పట్టుకోవడం, గుర్తించడం ఎట్లా? దానికి రమణ మహర్షి చెప్పిన జవాబు అసాధ్యం అన్నాడు. యూ కెన్ నెవర్ రికగ్నైజ్ ఎన్ ఎన్లైటెడ్ మ్యాన్. ఒక జ్ఞానిని, ఒక ఆనందంలో ఉన్నవాడిని, ఒక ప్రజ్ఞలో ఉన్నవాడిని నువ్వు కనుక్కోవడం కష్టం. కానీ ఒకవేళ కనుక్కోవాలి అంటే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అతని చుట్టూ ఒక ఆహ్లాదకర వాతావరణం నిరంతరం ఉంటుందన్నమాట. ఒక గులాబీ తోటలో ఉండేటువంటి వాతావరణం. ఆ సుగంధం అతని చుట్టూ ఎప్పుడు పరుచుకొని ఉంటుంది. అతని యొక్క మానసిక స్థితి సర్వకాల సర్వావస్థల్లో సజీవంగా ఉంటుంది. అతనిలో ఏ ప్రెజుడిస్లు ఉండవు, ఏ భయాలు ఉండవు. అతని ప్రపంచం మీద రుద్దే ఆలోచనలు ఏమీ ఉండవు, ఏ ప్రపగండా ఉండదు. అట్లా గుర్తుపట్టవలసిందే. కానీ ఒక జ్ఞానోదయం పొందిన వాడిని లేదా ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిలో నిలబడ్డవాడిని పట్టుకోవడం చాలా కష్టం. పరిగెడుతున్న వాడిని పట్టుకోవచ్చు, హాయిగా నిలబడ్డవాడిని ఎట్లా పట్టుకోవడం? ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని అర్థం చేసుకుని ఉన్న చోటే హాయిగా కుదురుగా నిలబడ్డవాడు, ఆ స్థితిలో ఉన్నవాడు. ప్రకృతికి సంబంధించిన విషయాల్లో తనను తాను చూసుకునేవాడు ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నవాడు. ఒకటి, ఈ యొక్క విరాట్ ప్రకృతిలో తాను ఒక అంశం, ఒక అవిభాజ్యమైనటువంటి అంగం అని తెలుసుకున్నవాడు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. అది ఎలా తెలుసుకోవాలి అనే దానికి మళ్ళీ 1,00,000 మార్గాలు ఉన్నాయి. 108 ధ్యాన పద్ధతులు ఉన్నట్టు చెప్తారు. నేనంటాను ఈ ప్రపంచంలో ఎందరు మనుషులున్నారో అన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయని. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మనస్సు వాడిదైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఆ గందరగోళం నుంచి బయటపడే మార్గం వాడే అన్వేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్గం ఆధ్యాత్మికత వైపు నేను నడిపిస్తున్నది.
ఆధ్యాత్మికత అనేది ఒక ఆంతరిక విప్లవం. సో ఆధ్యాత్మికతని అర్థం చేసుకునే మొట్టమొదటి అడుగు ఎక్కడ పడుతుందంటే ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడంతో పడుతుంది అనమాట. ఆకలి, నిద్ర, శృంగారం, తర్వాత బాధ, నడక, వీటిని అర్థం చేసుకోవడంతో ఆధ్యాత్మికత మొదలవుతుంది. అవి స్థితమైనప్పుడు ఆధ్యాత్మికత ముగిసిపోతుంది. అదొక నిరంతర ప్రయాణం. గుండె ఎట్లయితే నిరంతరం కొట్టుకుంటుందో, శ్వాస ఎట్లయితే నిరంతరం ఆడుతుందో, ఆధ్యాత్మికత నిరంతరం మన చుట్టూ ఉంటుంది. అది రోజు చేసేటువంటి ఒక డ్యూటీ కాదు, 15 నిమిషాలు, ఒక అర్ధగంట, ఒక గంట సేపు. ఇంకా తేలికైన భాషలో చెప్పాలంటే నాన్ క్లింగింగ్ మైండ్, అంటే ఏ విషయాన్ని పట్టుకొని వేలాడని మనస్సు ఉండే స్థితి ఆధ్యాత్మికత. ఇప్పుడున్న సమాజంలో అలాంటి వాళ్ళు అరుదు. అన్నిటి మధ్య ఉంటూ వేటిని పట్టుకోకుండా అన్నిటినీ అనుభవించగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఆ శక్తి, ఆ యొక్క దృఢత్వం, ఆ సున్నితమైన దృఢత్వం ఆధ్యాత్మికత వల్ల వస్తున్నది. ఈ ప్రపంచంలో ఎన్నో సాంప్రదాయాలు ఏర్పడ్డాయి, మనకు తెలుసు. సూఫీజం కావచ్చు, లేకపోతే అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, జెన్ ఫిలాసఫీ కావచ్చు, తావో మార్గాలు కావచ్చు. ఇట్లా రకరకాల మార్గాలన్నీ ఒకటే గమ్యస్థానం వైపు నడిపించి తీరాలి. అలా నడిపించినప్పుడు ఆ మార్గం తప్పు, లేదా నువ్వు నడవాల్సిన మార్గం అది కాదేమో. ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్. ఒక బ్లేడ్ మొన మీద నడిచే ఒక అద్భుతమైనటువంటి క్రియ ఆధ్యాత్మికత. మనిషి సర్వకాల సర్వావస్థల్లో తనున్న ఎన్విరాన్మెంట్ తోటి ఒక సామరస్యం గనక తక్షణమే వస్తే అతని ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. ఇది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. మళ్ళీ ఏదైనా అడిగితే అక్కడి నుంచి చెప్తాను. ఫస్ట్ నేను చెప్పిన విషయాల గురించి ఒక్కసారి ఆలోచించు. వీటిని పుస్తకాల్లో కాకుండా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కాకుండా, నీలో చూసుకొని పోల్చుకొని చూడు. అప్పుడే దాని నిజమైన జవాబు దొరుకుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు. రకరకాల రిలీజియన్స్ గురించి, రకరకాల సాంప్రదాయాల గురించి, రకరకాల ధ్యాన పద్ధతుల గురించి అనర్గళంగా మాట్లాడే వక్తలు ఉన్నారు. కానీ అవి వారికి తెలిసి మాట్లాడుతున్నారని కాదు. ఏ వ్యక్తి తన అనుభవాన్ని ప్రామాణికంగా ఈ ప్రపంచం ముందు ఉంచడో అది నిఖార్సైన ఆధ్యాత్మికత కాదు, నిఖార్సైన అనుభవం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న అన్ని విషయాలు నేను జీవిస్తూ పలువరించిన మాటలు. ఇదొక ఎటర్నల్ పోయిట్రీ, ఇదొక అద్భుతమైనటువంటి స్థితి, ఒక అంతులేని ఆనందం. ప్రయత్నం వలన రాదు పరమాత్మ, ప్రయత్నం వలన కలగదు పరమానందం, ప్రయత్నం వలన రాదు నిద్ర, ప్రయత్నం వలన అరగదు అన్నం, ప్రయత్నం వలన అర్థం కాదు జీవితం. ఇదే ఆధ్యాత్మికత, అంతే.